సనాతన హిందూ ధర్మ పరిరక్షణ కోసం బాలబాలికలతో వేలాది మంది బాలబాలికలతో ఈ యొక్క గొప్ప హనుమాన్ చాలీస్ కార్యక్రమాన్ని అనంతపురం జిల్లా కేంద్రంలో ఏర్పరచడం జరిగింది. భావి తరాలకు బుద్ధి, బలం, యశస్సు, కీర్తి ఇలాంటి ఎన్నో గుణాలు అవసరం ఉంది. వీటన్నిటిని అనుగ్రహించేటువంటిది ఆంజనేయ నామం. అలాంటి నామాన్ని పొందుపరిచిన శ్రీ తులసీదాస్ గారితో రచించబడినటువంటి ఈ యొక్క హనుమాన్ చాలీసా సామూహిక పారాయణ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పడడం జరిగింది. వేలాది మంది కాలేజ్, స్కూల్ విద్యార్థులందరూ కూడా ఇందులో పాల్పంచుకున్నారు. ఇది చాలా యశస్వి అయినటువంటి కార్యక్రమం. ఈ కార్యక్రమాన్ని ఏర్పరిచి మన హిందూ ధర్మం యొక్క గొప్పతనాన్ని చాటే కార్యక్రమాన్ని చేశారు. వారందరినీ పేరు పేరు అభినందిస్తూ ఇలాంటి ధర్మ పరిరక్షణ కోసం జరిగేటువంటి కార్యక్రమాలు ఇంకా మరెన్నెన్నో అందరూ కలిసికట్టుగా మనం చేద్దామని చెబుతూ అందరికీ శుభాన్ని కోరుతున్నాం. జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఈరోజు అనంతపురం నగరంలో కని విని ఎరగని విధంగా హనుమాన్ చాలీసా పారాయణ కార్యక్రమం సామూహికంగా దాదాపు 20,000 మంది పైచిలుకతో 10,000 అంటే 20,000 మంది విద్యార్థులు, భక్తాదులు, మహిళలు పెద్ద ఎత్తున తరలి వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. శ్రీ పవనసుత సేవా ట్రస్ట్ అట్లాగే హనుమాన్ చాలీసా పారాయణ సమితి తరఫున మేము ప్రత్యేకంగా ఇక్కడికి ఇచ్చేసిన భక్తాదులకు, పోలీస్ శాఖ వారికి, ప్రెస్ వారికి, వివిధ పాఠశాల కరెస్పాండెంట్ల వారికి, మిగిలినటువంటి అనంతపురంలో ఉన్నటువంటి 126 టెంపుల్స్ లో ఉన్నటువంటి కమిటీ వారందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి ఆర్థికంగా వస్తు రూపేణ కానీ సహాయ సహకారాలు అందించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఆ హనుమంతుడి యొక్క ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాము. ఈ రోజు ఈ బృహత్తరమైన కార్యక్రమాన్ని సోములతోటి అభయాంజనేయ స్వామి, ప్రమోద్ స్వామి ఆధ్వర్యంలో మేమందరూ హనుమాన్ చాలీసా పారాయణ సమితి ఏర్పాటు చేసి విద్యార్థుల్లో ఆత్మన్యూనతా భావం దెబ్బతినకుండా ఆత్మవిశ్వాసం పెరగాలని చెప్పేసి, భయాందోళనలు పోవాలని, ఆత్మహత్యలు మానుకోవాలని చెప్పి, నేటి విద్యార్థులే రేపటి పౌరులని చెప్పి వాళ్లకు ఈ సమాజంలో మంచి పీట వేయాలని ఇంత పెద్ద కార్యక్రమం ఏర్పాటు చేసి అందరూ వచ్చి ఇక్కడ ఉన్నటువంటి మంత్రాలయ పీఠాధిపతి గారు, హంపి పీఠాధిపతి గారు, గంగాధర శాస్త్రి గారు, శ్యామ్జీ గారు, వీళ్ళందరూ పెద్ద పెద్ద వారందరూ ఇంతమంది మఠాధిపతులు ఒక వేదికను పంచుకోవడం అనంతపురం ఉన్నటువంటి ప్రజలు చేసుకున్నటువంటి మా అదృష్టంగా మేము భావిస్తున్నాము. ఆ పీఠాధిపతులు ఆశీస్సులు అందజేసినటువంటి అందరికీ కూడా మేము చేతులెత్తి నమస్కరిస్తున్నాము. ఈ కార్యక్రమానికి ఇంత పెద్ద ఎత్తున వచ్చినటువంటి అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ భవిష్యత్తులో జరిగేటువంటి కార్యక్రమాలకు ఇదే విధంగా అందరూ సహాయ సహకారాలు అందించాలని చెప్పేసి హనుమాన్ చాలీసా పారాయణ సమితి అట్లాగే శ్రీ పవన యోజన సేవా ట్రస్ట్ తరఫున నేను తెలియజేస్తున్నాను. స్వామి శరణమయ్య. ఒకరికి హనుమాన్ చాలీసా ప్రచార సమితి మరియు పవన యువజన సేవా ట్రస్ట్ సోమలదొడ్డి తరఫున మనస్పూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈ కార్యక్రమానికి మూల కారకుడైనటువంటి ప్రమోద్ స్వామి కొంచెం వేరే కారణాల వల్ల ఇక్కడ రాలేకపోయినారు. ఆయన గైడెన్స్ లో, ఆయన ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఇంత గొప్పగా జరగడము, దాంట్లో రాఘవేంద్ర లాంటి వారు, మురళి, వేణు, గోపి ఇటువంటి వాళ్ళంతా కార్యక్రమం వల్ల దీన్ని ఇంత దిగ్విజయంగా జరగలిగినాము. రాఘవేంద్ర గారు చెప్పినట్టు ఇది అనంతపురం పట్టణ ప్రజల యొక్క సుకృతం. ఇటువంటి దైవిక కార్యక్రమం మాకు తెలిసి అనంతపురంలో ఎప్పుడూ జరగలేదు. దీన్ని ఇంత ప్రచారంలోకి తీసుకొచ్చిన ప్రమోద్ స్వామి, ఆయన అనుచర వర్గము, మిత్రవర్గము వీళ్ళంతా ధన్యులని చెప్పి తెలియజేస్తూ మాకు ఈ సేవ చేసే అవకాశం ఇచ్చినటువంటి హనుమంతునికి, ప్రమోద్ స్వామికి, మిత్రులు రాఘవేంద్ర గారికి వీళ్ళందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.